హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్నింగ్ సరికి అయితే వేటకి బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. మనది మన జాయింట్ బోట్ రెండుని మన జాయింట్ బోట్ని చూడండి, చూస్తున్నారా? సో బోట్ చిన్నదైనా సరే చాలా వేగంగా నడుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళవలసిన ఏంటంటే ఫ్రెండ్స్, మనం కింగ్ ఫిష్కి వెళ్తాం అనమాట. సో మన జాయింట్ బోటు మన బోటు రెండు బోట్లు కలిపి వేట చేద్దాం. ఇవాళ ఎన్ని చేపలు పట్టామనేది కూడా ఈ వీడియోలోనైతే లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాము. సో ఈ వీడియోని అయితే క్లిప్ చేయకుండా చూడండి. వేట చేసిన ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడే మనం వేట చేస్తున్నాం. కింగ్ ఫిష్లు గత 6 రోజుల క్రితం నుంచి ఇక్కడే పడుతున్నాం అనమాట. సో ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఏ విధంగా అనేది ఇక్కడ వేట చేస్తారనేది చూసేద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. సో మా నాన్న అయితే యాంకర్ పట్టుకుని ఉన్నాడు చూడండి ఒకసారి. యాంకర్ దగ్గర ఉన్నాడు. సో యాంకర్ అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బోట్ అనేది గాలికి ఒడి ఉంటుంది అనమాట. అంటే సముద్రం ఇటు నడుస్తుంది కదా. సో సముద్రం అలాగా నడిచేటప్పుడు యాంకర్ వేస్తే మన తెప్ప బోట్ అనేది స్టాండర్డ్ అవుతుంది అనమాట. వెనక ముందుకు వెళ్ళిపోదు మన బోట్ అనేది. అందుకనేసి యాంకర్ మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన కింగ్ ఫిష్కి అనేది కానాగడత చేప చాలా ఇష్టం అనమాట. సో ఈ కానాగడత చేపను మనుషులు ఎంతగా ఇష్టపడతారో అంతకు మించి కోనాం చేప అనేది కింగ్ ఫిష్ అనేది కానాగడతని ఇష్టపడుతుంది అనమాట. అందుకే పేనంతో నూనె కానాగడతకైతే కింగ్ ఫిష్ చాలా ఒడింగ్ తింటుంది అనమాట. అందుకే ఇప్పుడు అన్నయ్య అయితే కానాగడత మించి తగిలిస్తున్నాడు చూడండి ఒకసారి. కానాగడత చేపనైతే ఏ విధంగా గాలాలు తగిలించాడు అన్నయ్య. సో అలా తగిలించిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఆ గాలాలు ఏ తాడు అయితే పెట్టామో ఆ తాడు అనేది 50 బార్లు లాంగ్ వదిలేసి పట్టుకుంటాం అనమాట. పట్టుకుంటే అక్కడ చేప అనేది తిరిగేసరికి ఎర్రను కానాగడత ఎర్ర పెట్టాం కదా ఎర్రకి. సో దానిపైన కోనాం చేప అనేది దాడి చేస్తుంది అనమాట. దాడి చేసేటప్పుడు మన గాలాలు అనేది సో అని గుచ్చుకుంటాయి. సో ఆ విధంగా చేప లాగింది. నాన్న ఇక్కడ చేపలు అవుతున్నాడు చూడండి. ఇది ఏం చేప అనుకుంటున్నారు కదా, ఇది ఏం చేప అని డౌట్ పడే అవసరం లేదు. కింగ్ ఫిష్ మీకు ఎలా తెలుసు అనుకుంటారు కదా. ఆ కింగ్ ఫిష్ చేప అనేది మనకు ఎర్ర దగ్గరికి వచ్చినప్పుడే మనకు తెలిసిపోద్ది అనమాట. అంటే ఎర్రను పట్టుకొని పైకి ఎగురుతుంది అనమాట. ఎగిరినప్పుడు మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి, నాన్న అయితే చేపలు అవుతున్నాడు. గాలం కర్ర కూడా తగిలిస్తారు ఫ్రెండ్స్. చాలా వేగంగా అయితే తెప్పకాడికి వచ్చింది. నాన్న అయితే చూసారు ఏ విధంగా సరదా చేస్తున్నాడు అనమాట. నాన్న అయితే వేటలో చాలా సరదాగా ఉంటాడు. నాన్ననే కాదు, మా బోట్లోనైతే మంచిగా సరదాగా ఫన్గా ఉంటామన్నమాట. చేపలు పట్టినా పట్టకపోయినా సరే ఒకటే ఆనందమైన ఒడ్డుకు వెళ్తాం మేము. చూసారు కదా, చేప రాగాలంటే ఏ విధంగా మనం బోట్లో పెట్టుకున్నామో, ఏ విధంగా చేపను కదలకుండా అక్కడ పెట్టామనేది చూస్తున్నారు ఇప్పటి వరకు. సో మరి చేపకి ఏ విధంగా గేలాలు లోట్లో గుచ్చుకుంటాయనేది మీరు చూస్తారు కదా, చూడండి ఒకసారి. మనం చేపకి అనేది 3 గేలాలు పెట్టాము తాడుకు. అన్నీ ఏమింటి ఇంత ముందు ఎర్రకుట్టాడు కదా. సో ఆ గేలాలు ఈ గేలాలు అనమాట. చేపకి ఏ విధంగా గుచ్చుకున్నాయి చూడండి. సో చేపకనే కాదు మనిషికి కూడా గుచ్చుకుంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ అయితే చేపను పైకి లేపి చూపిస్తున్నాడు చూడు. ఇది ఎన్ని కేజీలు వస్తుందంటే ఫ్రెండ్స్, దగ్గర 10 నుంచి 13 కేజీలు వస్తుంది. అటు ఇటు మధ్యలో ఉంటుంది. 10 కేజీలకి అయితే తగ్గదు ఫ్రెండ్స్. 13 కేజీలకి అయితే మరి ఎక్స్ట్రా రాదు. 12 కేజీలు అయితే పక్కకు వస్తుంది. అంచనాగా చెప్తున్నాం అనమాట. అక్కడ చేపను పెట్టేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఎర్ర అనేది తీస్తున్నాడు చూడండి నాన్న. మళ్ళీ సేమ్ టు సేమ్ కానాగడితే చెప్పాను కదా, కానాగడితే చేపకి అనేది చాలా వేగంగా చేప అనేది తింటుంది అనమాట. కింగ్ ఫిష్ అయినా సో కరగడైనా బొంతి చేప అయినా ఏదైనా సరే. సో మళ్ళీ ఆ విధంగా సేమ్ టు ఫింటు అలాగే గాలంకు కానాగడ చేపలు అనేది తగిలిస్తున్నాడు. తగిలించిన తర్వాత ఏంటంటే మళ్ళీ సముద్రంలో వేస్తాడు చూడండి ఇలాగా. ఎర్రకుట్టేసి అయితే సముద్రంలోకి అయితే వదిలేశాడు అన్న ఈ తాడు. సో తాడు అదే చూస్తున్నారు అలాగ పట్టుకుని ఉన్నారు. సో ఒక చేప మనం పట్టిన తర్వాత ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత మంచు అయితే చాలా ఎక్కువ రాలుతుంది అనమాట.
సో చూసారు కదా, మన పక్కన ఉన్న బోట్లు కూడా కనిపించకుండా అయిపోతున్నాయి, అంత ఎక్కువ మంచు రాలుతుంది అనమాట. సో చేపనాగిన కొద్ది సమయం అయితే ఇలా పట్టుకొని ఉన్నాం మనం, మళ్ళీ తాడులు పెట్టామన్నమాట సముద్రంలోనే. సో మళ్ళీ చేప మనకి దొరికే అవకాశాలు ఉంటాయి కదా. ఈ విధంగా ఎన్ని చేపలు పట్టినా సరే ఈ విధంగా పెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టిన కొద్ది సమయం పోయిన తర్వాత డెక్కన్లో దించుతామన్నమాట. అంటే అప్పుడు ఎండ ఎక్కుతుంది కదా, సో ఎండకు దొరకకుండా డెక్కన్లో దించుతాము. ఇక్కడ చూడండి, మళ్ళీ చేప అనేది మనకు దొరికిందనమాట, లాగింది. సో చేపను అనేది నాన్న లాగుతున్నాడు, నేను అన్నయ్య గాలం కర్ర వేయడానికి రెడీగా ఉన్నాము. చూడండి, నేను కూడా గాలం కర్ర పట్టుకొని రెడీగా ఉన్నాను. సో చేప అది కనిపిస్తుంది కదా, మనకు చెయ్యికి అందే టైంలో ఈ విధంగా గాలం కర్ర అనేది తగిలించేసుకోవాలి, అప్పుడే మనకు చేప అనేది సింపుల్గా దొరుకుతుంది. సో దాన్ని ఏ విధంగా పువ్వాల్లో చెయ్యేసి పైకి లేపుతాను చూడండి ఫ్రెండ్స్ దాన్ని. సో దాన్నే జోంగలు వేయడం అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జోంగలు వేసుకొని కర్ర సాయంతోనైతే దాన్ని కొడతారు ఫ్రెండ్స్. అలాగా కొట్టినప్పుడే చేప అనేది కదలకంటూ ఉంటుంది అనమాట. సో కదిలితే తెలుసు కదా, కింగ్ ఫిష్ చాలా డేంజరు. నోట్లో కానీ చెయ్యి పెట్టింది అనుకో ఫ్రెండ్స్, వెంటనే చెయ్యి అనేది కటింగ్ అయిపోద్ది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు కింగ్ ఫిష్ దగ్గర. చూసారా అంత పెద్దగా ఉందో, దాన్ని అయితే నేను పట్టుకొని వస్తున్నాను. సో ఇది రెండో చేప అనమాట. పక్కన బోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మన బోట్కి అనేది ఇప్పటికి ప్రెజెంట్ 2 దొరికాయి. చూసారు అది తోక ఎలా కదుపుతుందో, ఇప్పుడే మనం అది తీసామన్నమాట చేపలోకి, బోట్లోకి. చూసారు ఎంత ఉందో, అది 15 కేజీల నుంచి ఎక్స్ట్రా అవుతుంది ఫ్రెండ్స్. అది డైలీ మేము ఆ చేపలు చూస్తాను కాబట్టి అంచనాగా చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. చూసారా ఈ 2 చేపలు కూడా ఇక్కడ పెట్టేసి వేట అనేది మళ్ళీ చేస్తున్నాం అనమాట. మరి ఇంకా ఎన్ని చేపలు లాగుతావనేది చూడాలి కదా, చూద్దాం. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఇలాంటివి ఎన్ని చేపలు పెట్టామనేది. సో ఇంకా ఇలాగ ఈ విధంగా ఎంతవరకు యాడ్ చేస్తారనేసి మీరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. మనం మధ్యాహ్నం 2 గంటలు 2:30 వరకు ఇక్కడే యాడ్ చేద్దాం అనమాట. అప్పుడులోకి ఎన్ని చేపలు పడ్డావని కూడా మీకు ఈ వీడియోలోనైతే ఉంటుంది. అప్పుడులోకి అయితే ఇప్పటికి చలిదన్నాలు తింటే టైం అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. చలిదన్నాలు అయితే తింటున్నాము ప్రజెంట్. అయితే ఇప్పుడు మేము ఏవేవి జీపీఎస్ లోడుతున్నామంటే మీకు చూపిస్తాం చూడండి. ఒకటి కలర్ఫుల్ జీపీఎస్, ఒకటి నార్మల్ జీపీఎస్, పాతతోటి కొత్తతోటి. ఆ 2 ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం అనమాట. సముద్రంలో తినడానికి ఏం తెచ్చుకున్నామంటే ఒకసారి చూడండి. మేము దీన్ని 3 విధాలుగా పిలుస్తాం ఫ్రెండ్స్. ఒకటి రాగి సంగటి అంటాము, తర్వాత సోడా అంబలి అంటాము, తర్వాత సల్ది అంటాం అనమాట. సో మేము ఎక్కువ శాతం అయితే అంబలా అంటాము. దాన్నే ఇప్పుడు మేము తింటాం, ఉల్లిపాయ నంచుకొని తింటాం అనమాట. కొంతమంది ఏడు చేస్తారంటే చలిదన్నం తెచ్చుకుంటారనమాట. అంటే నైట్ వండుకున్న అన్నం తెచ్చుకుంటారు కదా, అప్పుడప్పుడు మేము తెచ్చుకుంటాము. కాకపోతే ఎక్కువ శాతం అయితే ఇది అనేది ఈ అంబలి అనేది తెచ్చుకుంటాం అనమాట. తిని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, తినేసి గంట గడి ఇక్కడ వేట చేసిన తర్వాత ఏంటంటే, ఇక వేట అయిపోయిన తర్వాత ఒడ్డుకి వెళ్తాం కదా. అంటే ఒడ్డుకి వెళ్ళే ముందులో తెరసాప వేస్తాం అనమాట. సో తెరసాప ఏ విధంగా వేసుకుంటూ ఒడ్డుకి వెళ్తాం అనేది కూడా ఈ వీడియోలో అయితే ఉన్నది, లాస్ట్ వరకు చూసేయండి. ఏంటి సడన్గా మిషన్ సాల్వ్ చేస్తారు అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. 12 అవుతుంది మధ్యాహ్నం. సో ఎందుకు ఇంత తొందరగా వెళ్ళిపోతున్నాం అంటే, మనకి ఇవాళ ఏటలో 2 కింగ్ ఫిష్లు దొరికాయి కదా. సో ఇక్కడ ఒకసారి చూడండి 3 ఉంటాయి. సో మనకు 2 దొరికాయి కదా, 3వది ఎక్కడి నుంచి వచ్చింది మీరు అనుకుంటారు. ఆ చేప అనేది మన జాయింట్ బోటులది. సో మనకు 2 చేపలు దొరికాయి, మన జాయింట్ బోటులు 1 చేప దొరికింది. ఈ 3 చేపలు కల్పించి మన బోట్లు వేస్తారనమాట. వాళ్ళ దగ్గర చేప దొరికింది కదా 1 చేపలకి, ఆ చేప అనేది మన బోట్లు వేస్తారు. అవి పట్టుకొని మనం ఇప్పుడు ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఒడ్డుకి ఏ విధంగా వెళ్ళిపోతున్నాం అనేది చూపిస్తాం చూడండి. దగ్గరికి అయితే వచ్చేసాము. చేప తర కూడా చుట్టేసుకున్నాం అనమాట. ఒడ్లు కనిపిస్తున్నాయి చూసారు, అక్కడ మన యాంకర్ బోట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి, మా నాన్న అయితే కూర కొన్ని చేపలు అయితే కటింగ్ చేసాడు అనమాట. అవన్నీ కేరళలో వేసుకొని మనం ఒడ్డుకనేది ఒడ్డుకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం యాంకర్ బోట్ల దగ్గరికి ఎందుకంటే ఫ్రెండ్స్, మన బోటు సముద్రంలో వదిలేసి మన జాయింట్ బోట్ మీద ఒడ్డుకి వెళ్తాం అనమాట. అక్కడ చూస్తున్నారు జాయింట్ బోట్ కనిపిస్తుంది. సో ఆ జాయింట్ బోట్ మనకంటే మనం వెళ్ళిపోవాలి. చేపలు కూడా దాంట్లో వేసేసుకుంటాం. మనం పట్టుకెళ్ళిన సామాన్లు మొత్తం ఆ బోట్లోనే వేద్దాం. ఏ విధంగా అనేది చూపిస్తాం చూడండి. ఇది చూస్తున్నారు కదా, ముందుకుంటే నేను చేపలు అనేది ఈ బోట్లో వేస్తున్నాను. ఈ బోటుతో తాళ్ళు ఇప్పేసి ఆ బోటుకి కడుతున్నాను అనమాట. అవి యాంకర్లు ఫ్రెండ్స్. అవి బోట్లు అనేది ఒడ్డుకి వెళ్ళిపో అవకాశాలు ఉంటాయి అనుకుంటారు కదా. ఒడ్డుకి అనేది బోట్ ఎట్టి పరిస్థితిలో ఒడ్డుకి వెళ్ళదు. ఏమైనా వెళ్తే అక్కడ తాడు ఏమైనా తెగిపోతే ఒడ్డుకి అనేది బోటు దగ్గరికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి కిరటల్లోకి. ఆ చేపలు అనేది ఈ బోట్లు వేస్తున్నాను చూసారా. ఈ బోట్లు వేసిన తర్వాత ఏంటంటే, ఈ బోట్లోకి ఎక్కిపోయిన తర్వాత ఒడ్డుకి అనేది వెళ్తాం. ఏ విధంగా చూపిస్తాను చూడండి.
ఇగో చూసారు కదా, ఈ విధంగా అయితే ఒడ్డుకొస్తాము. కింగ్ ఫిష్లు కూడా ఈ విధంగా సేఫ్టీగా కట్టేసుకున్నాం అనమాట, సో కెరటాల మధ్యన పడిపోకుండా. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో తప్పకుండా కలుద్దాం. మరి లాస్ట్లో వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి, సరేనా? బాయ్.